అంటే తాజాగా సార్ తాజాగా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఇమ్మీడియట్గా పొసకపోవడానికి కారణం ట్రంప్ వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ ఒకెత్తైతే లెబనాన్లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నటువంటి సైనిక దాడులే మెయిన్ రీజన్ అనుకోవచ్చు అంటారా సార్? అందుకని ఇప్పుడు నెతన్యాహు ఏమంటారంటే, మీరు ఆపమన్నప్పుడు అప్పుడు మీరు ఫైర్ చేయమని ఫైర్ ఎందుకు మీ ఆదేశాలు ఎందుకు పాటించాలని అంటున్నాడు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఏమంటున్నాడు అంటే, మీరు ఆపమన్నట్టు ఆపుతున్నాం, మీరు మళ్ళీ కాల్చమంటే కాలుస్తున్నాం. ఎన్ని రోజులు మాకు ఎన్నడైనా శత్రు శేషం రుణశేషం ఉండొద్దు, మాకు లెబనాన్ శత్రు దేశం అని అంటున్నాడు. హిజ్బుల్లా దాన్ని ఆపండి, హిజ్బుల్లాను, హోతీని, హమాసు వీళ్ళ తీవ్రవాదులు దాడి చేస్తుంటే మేము ఎందుకు నష్టపోవాలంటున్నాడు. అసలు ఇజ్రాయెల్ దేశం ఏర్పడేది 49 తర్వాత కదా. ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు కదలేదు కదా. ఒంటే గుడారం లాగా లోపలికి వచ్చి మనం వెంటే గుడారం మనిషి అని ఒకటి కథ ఉంది కదా రమణ బాబు గారు, మీకు తెలుసు. ఆ రకంగానే ఇవాళ ఇజ్రాయెల్ దేశం ఏర్పడకుండా కదా. గాజా స్ట్రిప్ ఏంది, పశ్చిమాసియా రాజకీయాలలో అమెరికా వేలు పెట్టడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాడు. పశ్చిమాసియా రాజకీయాలలో అమెరికా వేలు పెట్టడం, దానివల్ల వస్తున్న సమస్య. ఇంకోటి ఇరాన్ యొక్క సైనిక శక్తిని సిఐఏ కూడా అంచనా వేయలేదు అంటున్నాడు. ఇప్పుడు 2 రకాల విఫలమైంది సిఐఏ. ఒకటేమో అంతర్గత భద్రతను విఫలమైంది, ట్రంప్ మీద 3 హత్య ప్రయత్నాలు జరిగినాయి. సరే, మొదటిసారి ఎన్నికల ప్రచారం, రెండోసారి హోటం అనుకున్నాం. ఇప్పుడు వైట్ హౌస్ మీదకే వచ్చింది కదా తీవ్రవాదం కదా. మరి సిఐఏ ఏం చేస్తున్నట్లు లెక్క? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు వేరే దేశానికి పోతే రాజు వెడలే రాజు తేజమల అన్నట్టు పోయినప్పుడు ఆయన ఫుడ్, ఆయన విమానం, ఆయన కథ చూసాం. మన భారతదేశానికి వచ్చిన చైనాకు పోతే చూసింది కదా ఎట్లా వాడిందో. మనకు షాంఘై సదస్సులో చైనా మన అంతకుముందు ఎట్లా వాటిని చూసింది కదా మనకి. అందుకని నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మొన్న పర్యటన చేసినప్పుడు చూసుకుంటే ఆఖరికి ఐడెంటిటీ కార్డ్స్ కూడా అందులో ఏం చిప్ పెడతారో రేపు పొద్దున వాడు ఏమన్నా గూఢచర్యం చేస్తారని చెప్పి విమానాశ్రయంలో విలువైన బహుమతులతో సహా చెత్త బుట్టలు పడేసి ఇంటికి రావాల్సి వచ్చింది కదా ట్రంప్. మరి వేరే దేశాలలో అంత భద్రత పాటించే ట్రంప్ వాళ్ళంతా మన రాజకీయము, మరి తన దేశంలో తన వైట్ హౌస్ మీదకే తీవ్రవాదులు దాడి చేసింది కదా. దగ్గర దాకా వచ్చి 100 మీటర్ల ముందు దాకా వచ్చింది కదా. ఎక్కడ సిఐ విఫలం కదా. ఇంకొకటి, ఇరాన్ సైనిక శక్తిని, అదే ఇజ్రాయెల్ కోపం ఏంటంటే, ఇరాన్ సైనిక శక్తిని సరైన విధంగా అంచనా వేయలేదని కోపం ఇజ్రాయెల్. ఎందుకు కోపం అని చెప్తాను. ఇజ్రాయెల్ కు ఐరన్ డ్రోమ్ ఉంది. ఐరన్ డ్రోమ్ కంటే పెద్దది గోల్డెన్ డ్రోమ్. ఎవరిది? అమెరికాకు ఉన్నది. మీ గోల్డెన్ డ్రోమ్ ఏంది, మీ సిఐ ఏంది, మీ అంతర్గత భద్రత ఏంది, మీ బయట భద్రత ఏంది అని చెప్తే, ఇరాన్ కు ఆ చుట్టుపక్కల దేశాలు, గల్ఫ్ దేశాలు దాటి క్షిపణి దాడులు చేసే లేదని వాళ్ళ అంచనా ఉంది. ఏం చేసిండ్రు ఇరాన్? డిగో గార్సియా దీవి మీద 4000 కిలోమీటర్లు ఉంటది రమణ గారు, మీకు తెలుసు. 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గార్సియా దీవి మీద వాళ్ళు దాడి చేయగలిగినారు. రేపు అమెరికా మీద దాడి చేయడం నమ్మకం ఏమైంది అని భయానికి ఒక రకంగా చెప్పాలంటే, ఇంత బయట విమర్శలు ఎదుర్కోలేక బయటకు ఎట్లా రావాలని పాకిస్తాన్ లాంటి దుర్మార్గ దేశాలను మధ్యవర్తిత్వం ఎందుకు అనుకున్నాడు అంటే, మనలాంటి భారతదేశం ఇటువంటి దుర్మార్గ మధ్య దాడారి పని చేయదు కనుక అక్కడ ఎన్నుకున్నాడు. ఆయనకి ఏంటంటే బండ కింద చేరికింది, ఎట్లా తీసుకుందాం, ఎట్లా విడ్రా చేసుకుందాం అని ఆలోచన చేసి ట్రంప్. అయితే మీరు మొదలుపెట్టింది మీరే, ఇంత దాకా వచ్చినాక ఎట్లా వాళ్ళు పూర్తి ఇరాన్ పీచమనసాల్సిందే, ఇరాన్ మొత్తం శత్రుశేషం రుణశేషం లేకుండా చేసుకోవాల్సిందే, లెబనాన్ ఇరాన్ పని పట్టకుండా మేము వెనక తిరిగేది లేదని ఇజ్రాయెల్ అంటుంది. కాదు మేము చెప్తున్నాం, ప్రపంచం అంతా ఒంటరిని అయిపోయాని పాట పాడుకుంటున్నా, నేనేం కావాలి, నా దేశం బాగుండాలి కదా. ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోయినాయి రమణ గారు. అయితే అమెరికాలో ఏమైందంటే, హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు అయిపోయినాయి. రెండోది, సెనెట్ పర్మిషన్ ఇవ్వలేదు యుద్ధానికి. కానీ దాని సాంకేతికంగా ఇప్పుడు కింద మీద పడ్డా నాదే పై చేయి అంటాడు కదా ట్రంప్. అందుకనే 55 రోజులు అయింది. 55వ రోజు నాడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కనుక, కాల్పులు లేవు కనుక యుద్ధం అయిపోయినట్టే. 60 రోజులు కాలే కనుక సెనెట్ పర్మిషన్ అవసరం లేదని అక్కడికి వచ్చి తప్పించుకున్నాడు సాంకేతికంగా. కానీ రాజకీయంగా తప్పించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు రిపబ్లికన్ తన పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు, డెమోక్రాట్లు ఎట్లా సరే అంటే హెజ్బుల్లా మీద దాడులు చేస్తే మీతో ఫ్రెండ్షిప్ కొనసాగదు ఖచ్చితంగా. అలాగే వీటికి సంబంధించి కూడా అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఇరాన్తో దౌత్య ప్రయత్నాలన్నీ కూడా మీ వల్లే దెబ్బతింటున్నాయి అని ట్రంప్ ఆరోపించడం, కానీ వీటిని ఎలా తీసుకుంటున్నాడు నెతన్యాహు? అంటే నెతన్యాహు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? ఈ విషయంలో ట్రంప్ కరెక్ట్. ఎందుకంటే అవుతున్నామ్మా అని ఇప్పుడు 21 గంట అక్కడ జరిగితే, మన చర్చలు జరిగితే పాకిస్తాన్ లో ఫస్ట్ దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఏది ఒప్పందం జరగొద్దని కోరుకుంటుంది ఇజ్రాయెల్. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, ఇజ్రాయెల్ కానీ యుద్ధం జరగాలని కోరుకుంటున్నారు. అమెరికానేమో చేతులు కాల్చుకుంది కనుక చేతులు కాలినాకనే ఆకులు పట్టుకుందాం, వాళ్ళు చేతులు కాలినాయి ఆల్రెడీ. అమెరికా ఆకులు పట్టుకుందాం వాళ్ళు చూస్తున్నారు. సమస్యలు ఎట్లా చేతులు కాలినాయి కదా, మొత్తం మూతి కాల దాకా చూద్దామని వీళ్ళు అంటున్నారు. అందుకని ఇజ్రాయెల్ కు అమెరికాకు మధ్య ఏంటంటే, యుద్ధం కొనసాగిస్తాము అని ఇజ్రాయెల్ అంటుంది, ఆపుదామని అమెరికా అంటుంది. ఇద్దరి మధ్యన విభేదం అది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒకరి మీద ఒకరిని, ఇప్పుడు
నిన్ను కొట్టలేక ఇంకోండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ముఖ్యంగా తల్లి ఏం చేస్తారంటే, ఇద్దరు పిల్లలు తప్పు చేసి వస్తే చిన్నవాడిని కొడుతుంది, మొదలు పెద్దవాడిని కొట్టదు కదా. అవును, కొడితే వాడికి ఇద్దరు బుద్ధి పెద్దవాడిని వస్తుందని, బుద్ధి కొడతారు వాడికి బుద్ధి అని వస్తుంది కదా. వీడిని చూసి ఇప్పుడు అదే భయపడతాడు. కదా. అమెరికాను కొట్టలేదు ఇరాన్. ఏం అవును చేస్తుంది ఇరాన్ ఏం చేస్తుంది అంటే, ఎవరిని కొట్టాలనుకుంటూ గల్ఫ్ దేశాలను కొడుతుంది. అవును కొడితే మేము ఏం తప్పు చేసినామని గల్ఫ్ దేశాలు అడిగినాయి. నేను ఆనాడు సమాధానం చెప్పిన, అవును అమెరికా సైనిక స్థావరాలను మీ దేశంలో ఉంచుకోవడం మీరు చేసిన తప్పు. కనుక వాడు అమెరికాను కొట్టలేడు ఇరాన్, కనుక మిమ్మల్ని కొడుతున్నాడు కదా. అంతే కదా. ఇప్పుడు మీ విమానాశ్రయం మీద దాడి చేస్తారు, మీ చమురు అవును కంపెనీ అవును చమురు బావుల మీద దాడి చేస్తారు కదా. అట్లనే ఇజ్రాయెల్ కూడా ఏం చేస్తుందంటే, ఇరాన్ కొట్టలేకపోతుంది. ఇరాన్ కు సంబంధించిన అంశాలున్నా, లేకుంటే ఇరాన్ కు దోస్తే ఉన్న లెబనాన్ కొడుతుంది, మన పాలస్తీనాను కొడుతుంది, ఇవన్నీ కొడుతుంది ఇజ్రాయెల్ కూడా. అందుకని ఇప్పుడు ఏమొస్తుంది విభేదం అంటే, మేము శాంతి చర్చలను పోతే మీరు దుందుడుకపోతున్నారు, మా మా మాట వినకుండా అన్నాడు. అందుకని మాట ఒక్కసారి హద్దు దాటినాక ఇజ్రాయెల్ కూడా వినదు అంటున్నా. ఇజ్రాయెల్ కూడా మొండి దేశమే కదా. అమెరికా అవును నెతన్యాహు మన ట్రంప్ అంటే 2 సార్లు ఎన్నికైండు. నెతన్యాహు అట్లా కాదు కదా. తరతరాలు అంటే వరంగా చెప్పిన 10 ఏళ్ళు దశాబ్దాల తరబడి కొనసాగుతున్నాడు కదా. ఆయన కొనసాగుతుంది. అవును కొనసాగే దానిలో కూడా ఇంకో మాట ఉన్నది. మీరు అసలు ట్రంప్ చాలా సార్లు శత్రువు అయితే ఒక రకంగా మాట్లాడతారు, మిత్రువు అయితే ఒక రకంగా, దాన్నే పాజిటివ్ బొమ్మ బరుసు 2 చెప్తాడు. మీరు అవును చూడండి, అవునండి. నెతన్యాహును మెచ్చుకున్న సందర్భం ఉంది. నువ్వు ఎన్నికైన అధ్యక్షుడు కాదు అన్నాడు. ఏది ఇంకా ఎన్నికలు ఉండాలి, నువ్వు ఎన్నికైన అధ్యక్షుడు కాదన్నాడు. గతంలో ఇదే మాటను జెలెన్స్కీ విషయంలో కూడా వాడిండు. 4 ఏళ్ళు అయిపోయింది నువ్వు ఎన్నికై, నీ ఎన్నిక లేదు పొమ్మన్నాడు. ఏది జెలెన్స్కీ తన మాట వినకపోతే, అంటే తన పరపేదండి అది. ఎవరినైనా సరే ఎప్పుడైనా ఏ మాట అయినా అనగలుగుతాడు. కానీ ట్రంప్ కాలం ఎక్కువ కాదు కదా. అమెరికాలో ఇంకొక 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఉంటాడు ఆయన. తర్వాత వాట్ నెక్స్ట్. కానీ ఇరాన్ ఎప్పటికుంటది, నేను ఎప్పటికుంటా. ట్రంప్ మాట ఎందుకు వినాలని ఇప్పుడు నెతన్యాహు అంటున్నాడు కదా. ఇప్పుడు ట్రంప్ పీరియడ్ ముగిసిన తర్వాత ఆయన ముగిసేసాక అప్పుడే వ్యాసాలు రాసుకుంటాడా, లేకుంటే వ్యాపారం చేసుకుంటాడా, కొడుకుతో కలిసి షిప్పులు తయారు చేసుకుంటాడా, క్షిపణులు తయారు చేసుకుంటే ఆయన ఇష్టం. అది అయిపోతుంది. అమెరికా అధ్యక్షుల సంగతి మీకు తెలుసు కదా. 4 ఏళ్ళ భాగవతమే. 4 ఏళ్ళ తర్వాత మాకు 8 ఏళ్ళు భాగవతం. తర్వాత ఇంటికి వాల్సిందే కదా. ఇక్కడ నెతన్యాహు అది కాదు కదా. నెతన్యాహు గానీ ఇటు ఇరాన్ లో గానీ నియంత్రణ ఎప్పుడు కూడా వాళ్ళు చచ్చదాకా ఉంటారు. చచ్చదాకుంటానికి ఏముంటది, శత్రుత్వం చావో మారణ చావో రేవో తేల్చుకుని దాకుంటది. ట్రంప్ అట్లా కాదు కదా. ట్రంప్ ఇంకోటి ఏమైందంటే రమణ గారు, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల అన్నిటికంటే ఖరీదైన యుద్ధం చేసిండు ట్రంప్. చాలా పెద్ద ఖరీదైన యుద్ధం. సమస్య లేదు. కొన్ని ఇజ్రాయెల్ తక్కువ చేస్తున్నా అంటే ఇజ్రాయెల్ కూడా ఖరీదైన యుద్ధం చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ చేసే యుద్ధం ఏమో పుట్టుకు చిన్న కానీ ఏదైతే అమెరికా చేసిన యుద్ధం ఏంటంటే వైమానిక దళంతో యుద్ధం చేసింది. ₹1,00,00,000 వాళ్ళు నష్టపోయింది. అదే ఇరాన్ ఏమో డ్రోన్లతోని, ఆయన $1,00,000 చేస్తే $1,00,00,000 వాళ్ళు చేసిండ్రు, కనుక నష్టపోయిండ్రు. అందుకని ఇప్పుడు ఇరాన్ మనకు సేఫ్ గానే ఉంది. వరకు చెప్పానంటే అటు పక్కన నష్టపోయింది. కానీ ఇరాన్ ఇప్పటికి కూడా భూతల యుద్ధానికి వస్తే అమెరికాను ఓడించే శక్తి ఇరాన్ కు ఉన్నది. అది తెలిసి ఎందుకు మనం యుద్ధానికి పోదామని అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు వైజ్ మ్యాన్ గా అయ్యింది. ఎందుకంటే బుద్ధి వచ్చింది. చేతులు గాలినాకనే ఆకులు పట్టుకున్నాడు. అంటే ఆ అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. కానీ అనుభవానికి వచ్చిన తత్వం బోధపడింది ఎందుకంటే ఇజ్రాయెల్ బోధపడతలేదు. ఏదైనా సరే చావో ఇరాన్ ఎంత మొండిగా ఉందో ఇజ్రాయెల్ కూడా అంతే మొండిగా ఉన్నది. కానీ మధ్యాహ్న ఇరికి ఇప్పుడు ఏమైందంటే, ఎటు కాకుండా ఇరికి ఏమైందంటే, కుంజర యోధంబు జొచ్చే మన దోమ కుత్తుక చొచ్చినని ఓ పద్యం ఉన్నది. మన రాయలవారి రాష్ట్రంలో చదువుతారు. కుంజర యోధం అంటే గుంపు పోయి దోమ కుత్తుకలో పోయింది. అంటే దోమ కుత్తుకేది హర్మోజ్ జలసంధి. కుంజర యోధం ఏంది అంటే అమెరికా రిపబ్లికన్ పార్టీ గుర్తు మీకు తెలుసు కదా, ఏనుగు గుర్తు కదా. అమెరికా ఏనుగులన్నీ పోయినా కూడా అక్కడ ఇరికిపోయినాయి అంతే కదా. అందుకని చూడండి, హర్మోజ్ జలసంధి లోపట మధ్యనేమో ఇరాన్ ఆపుతున్నది, ఈ యువతల ఈయన ఆపుతున్నాడు, ట్రంప్ ఆపుతున్నాడు, యువతల కావాలి ఆపుతున్నాడు గేట్ కాడ. ఈ ఇద్దరి మధ్యన ఏమైతుందంటే, భూతల యుద్ధం చేస్తామని అమెరికా అధ్యక్షుడు అంటే ఇరాన్ గట్టి జవాబు ఇచ్చింది. మీరు కనుక మా ప్రాంతంలో 10,000 మంది సైనికులు ఇప్పటికి కూడా సముద్రంలో పడి ఏడుస్తున్నారు. 2 బ్రెడ్ ముక్కలు 2-3 పంచుకుంటున్నారట మొత్తం మీద. అక్కడి నుంచి వాళ్ళు కనుక మేము భూతల యుద్ధం మొదలు పెడితే ఎప్పుడైనా గెరిల్లా యుద్ధంలో స్థానికుడిది పై చేయదు. ఇప్పుడు స్థాన బలమే కానీ ధనబలం కాదయ్యా విశ్వదాభిరామ. స్థాన బలం వాళ్ళకున్నారు. అక్కడికి పోయినాక రేపు ఎప్పుడైనా సరే మిమ్మల్ని షార్క్ చేపలకి వేస్తాం ఎర్ర సముద్రంలో అని ఇదే ఇరాన్ అన్నది కదా. అందుకని అమెరికా ఎట్లా చేసి బండకితే చేయరికి ఎట్లా విడ్రా అయిదామని అమెరికా చూస్తుంది.